కానీ ఎప్పుడు ఎవ్వరు ఏ రకంగా మాట్లాడినా పూజల విషయంలో ఇది చేరుతుందా చేరదా, భగవంతుడు స్వీకరిస్తాడా లేదా, చిన్న బెల్లం మొక్క పెట్టాను లేకపోతే శ్రద్ధగా పెట్టలేదు అనుకోకండి. భగవంతుడి మీద అపారమైన విశ్వాసం భక్తి ఉంటే భగవంతుడికి చేరకుండా ఎవ్వరూ ఆపలేరు. హిందూ ధర్మంలో ఒక గొప్ప వ్యవస్థ ఏమిటంటే దేవుణ్ణి నేరుగా ప్రార్థించండి. ఎవరి చేతనో పూజ చేయిద్దాం, ఎవరి చేతనో జపం చేయిద్దాం అనడం కంటే ఆ జపం మనం ఎందుకు చేయలేమండి? ఆలోచించండి. చాలామంది వాళ్ళు నేర్చుకున్నది ఏమిటంటే ఎవరికో ఏదో దోషం వచ్చింది అనగానే ఆయన్ని పిలవండి, ఆ గ్రహం జపం ఈ గ్రహం జపం అనడం, ఆయన చేతిలో డబ్బులు పెట్టడం ఏదో పెట్టడం చేయమన్నాం. వాళ్ళు కూడా ఏంటంటే మన కోసం చేసేది కాదు కదా అని రకరకాల నాటకాలు ఆడుతున్నారు. నాకు ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. ఆ జపం మీరు చేయొచ్చునమ్మా, వారే చెయ్యాలని ఏం లేదు ఇక్కడ. మీకు నిజంగా కష్టం వచ్చినప్పుడు గ్రహ జపమైనా సరే భగవద్నామ జపమైనా సరే మీరు చేస్తే అది ఫలించే విధానం వేరు. ఎవరి చేతనో చేయిస్తే ఫలించే